అందరికీ నమస్కారం. మన బోయిలపల్లి డెవలప్మెంట్ కమిటీ సోషల్ మీడియా వేదికగా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక కన్నీరు మున్నీరు అవుతూ వారు ఆ పంట పండించడానికి పడినటువంటి కష్టం గురించి వారి మాటల్లోనే విందాం రండి. బోయిలపల్లి గ్రామం నాది ఎర్రనపాలెం మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్. నేను ఈ సంవత్సరము 5 ఎకరాల పొలం వేశాను. ప్రతి ఎకరాకు 2 లక్షల రూపాయలు నేను పెట్టుబడి పెట్టినాను. ఎకరాకు వచ్చేసి ఫస్ట్ 20 నుంచి 25 క్వింటాల్ తేనెగ్గనే వస్తుంది. ఈ మళ్ళా పెట్ట తీర కాపు వచ్చే దశలో ఈ మళ్ళా వర్షాలు వచ్చేరుకు, ఆ వర్షాలలో లైట్ వర్షాలలో తామర పురుగు, నల్లదోమని, తెల్లదోమని, నల్లని ఈ ప్రభావంతో ఎకరాకు 10 నుంచి 15 క్వింటాలే వచ్చేటట్టు ఏర్పాటైంది. 12,000, 13,000 లోపంట, బెస్ట్ 13,000 లోపంటున్నారు. విన్నారు కదా ఆ రైతు చెప్తున్నటువంటి మాటలు. తను 5 ఎకరాల మిర్చిని సాగు చేస్తే ఎకరానికి 2 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టాడు. మొదట్లో ఎకరానికి 20 నుంచి 25 క్వింటాలు దిగుబడి వస్తుందనుకున్నాడు. కానీ మధ్యలో అకాల వర్షాలతో కొన్ని రకాల వ్యాధుల కారణంగా దిగుబడి అనుకున్నంత రాదు అని తెలిసినా సరే వచ్చిన వరకే వస్తుందిలే, అదే మంచి రేటు ఉంటే ఆ నష్టం కూడా ఉండదనుకొని ధైర్యం చేసి కన్నబిడ్డలాగా కాపాడుకున్నాడు. కానీ ఇప్పుడు పంటను కోయడానికి సుమారు 7,000 నుంచి 9,000 వరకు కింటాకు ఖర్చు వస్తుందంట. ఆ పంటకు సరైన గిట్టుబాటు ధర లేక మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులమైన మేము మా ఈ కష్టాన్ని చేతపట్టుకొని మాకు ఈ ప్రభుత్వాలు 18,000 నుంచి 25,000 రూపాయల గిట్టుబాటు ధరను కల్పించి ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ కొన్ని నిజాలు తెలుసుకోండి. నెంబర్ 1, సినీ ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి మేము 1,000 కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి ఒక సినిమా తీశాము, ఆ కష్టానికి తగినట్లు టికెట్ల ధరలను పెంచమని రాష్ట్ర ప్రభుత్వాలను అడిగితే వారు వెంటనే మద్దతు తెలియజేస్తున్నారు. నెంబర్ 2, నేషనల్, ఇంటర్నేషనల్ టీవీ ఛానల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు గురించి గంటల తరబడి ప్రతిరోజు డిబేట్లు పెట్టి మరీ విశ్లేషణ చేస్తుంటారు. మరి ఈ రైతాంగం కష్టపడి పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించమని ఒక్కరోజు కూడా రైతులకు మద్దతుగా ఎందుకు వీళ్ళు డిబేట్ పెట్టి విశ్లేషణ చేయటం లేదు. నెంబర్ 3, ఒక ఇంట్లో ఒక ఆడపడుచు కన్నీరు పెట్టుకుంటే ఆ ఇంటికి ఎంతో అరిష్టం జరుగుతుందంటారు. మరి రైతే రాజు, రైతే వెన్నెముక అంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఈ రైతన్న పడిన కష్టానికి సరైన గిట్టుబాటు ధర లేక కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ రైతు కన్నీరు పెడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధమైనటువంటి నష్టం జరగబోతుందో గ్రహించి వారికి సరైన మద్దతు ధర ప్రకటించి వారి కళ్ళల్లో ఆనంద బస్పాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇకనైనా మన రైతన్నల కోసం విద్యార్థులు, అలాగే సేవా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి మన వంతు బాధ్యతగా మన రైతాంగాన్ని కాపాడుకుందామనే ఒక దృఢమైన సంకల్పంతో ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా మన రైతాంగానికి మద్దతుగా వారికి సరైన గిట్టుబాటు ధర కల్పించేంత వరకు మనమందరం కలిసి చేయి కలిపి ముందుకు నడుద్దాం. జై కిసాన్, జై హింద్.